హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ప్రాథమికంగా 14,523 పోస్టులు ఉన్నట్టుగా అంచనా వేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తయితే ఈ ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఏ ఏ పోస్టులు ఉంటాయి, ఏ కేటగిరీలో ఏ పోస్టులు ఉంటాయి అంటే 3 కేటగిరీల్లో కేటగిరీలో ఏ పోస్టులు ఉంటాయి, ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, వయస్సు ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సెలెక్ట్ అయితే మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, ఎన్ని మార్కులకు ఈ యొక్క పరీక్ష కండక్ట్ చేస్తారు, ఏ ఉద్యోగాలకి కామన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ పోస్టులకు సంబంధించి మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రామ సచివాలయంలో ఉండే పోస్టులు ఏమిటి, వార్డు సచివాలయంలో ఉండే పోస్టులు ఏమిటి, వీటన్నింటికి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి చాలా ఎక్కువ సమయం కేటాయించడం జరిగింది కాబట్టి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ని మీకు తెలియజేయడానికి మన ఛానల్లో నేను ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, గ్రామ మరియు వార్డు సచివాలయం ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మన ఛానల్ యాప్ ద్వారా కేటగిరీ 1కి సంబంధించినటువంటి పూర్తి ఆన్లైన్ క్లాసెస్ అనేవి కేవలం 500 రూపాయలకే ఇస్తున్నాము. ఈ క్లాసెస్ అనేవి బెస్ట్ ఫ్యాకల్టీతో చెప్పడం జరిగింది, స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది. 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఈ క్లాసెస్ అయితే చెప్పారు. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ క్లిక్ చేసి మీరు కోర్సు తీసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మన యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. యాప్లో క్రింద భాగాన స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసినట్లయితే యాప్లో ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని కోర్సులు కూడా కనిపిస్తాయి. మీకు నచ్చిన కోర్సుపై క్లిక్ చేసి ఈ యొక్క కోర్సెస్ అయితే తీసుకోవచ్చు. అయితే గ్రామ సచివాలయం కోర్సుపై క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అసలు ఎన్ని క్లాసెస్ ఉన్నాయి అనే దాంతో పాటుగా చాలా వివరాలు కనిపిస్తాయి. మీరు యాప్లో డెమో క్లాసెస్ కూడా ఉంటాయి, వాటిని చూసాకే నచ్చితేనే ఈ కోర్సు తీసుకోవచ్చు. అంత నమ్మకంతో చెప్తున్నాము, ఈ క్లాసెస్ అయితే చాలా బాగుంటాయి. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో బై నౌ పై క్లిక్ చేసి పేమెంట్ వివరాలన్నీ కూడా ఎంటర్ చేసి ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఈ యొక్క ఆఫర్ అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, మరికొద్ది రోజుల్లో ఆఫర్ అనేది మారిపోతుంది. అంతేకాకుండా కోర్సు ప్రైస్ కూడా పెరుగుతుంది కనుక త్వరగా తీసుకోండి. ఇక మనం చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలను సెలక్షన్ ప్రాసెస్ అనేది సులభంగా చేయడానికి 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. కేటగిరీ 1లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, వార్డు ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ మహిళా పోలీస్ అంటాం కదా, ఆ పోస్టు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ మరియు వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అనే పోస్టులు అయితే ఉంటాయి. ఇందులో మీకు చూసుకుంటే గ్రామ సచివాలయాల్లో ఉండే పోస్టులు ఉన్నాయి, వార్డు సచివాలయాల్లో ఉండే పోస్టులు అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీటన్నింటినీ కూడా కేటగిరీ 1లోకి అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే కేటగిరీ 2A మరియు కేటగిరీ 2B ఇలా ఉంటాయి. కేటగిరీ 2Aలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 మరియు వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ అనేటువంటి 2 రకాల పోస్టులు అయితే ఉంటాయి. కేటగిరీ 2Bలో VRO మరియు సర్వే అసిస్టెంట్ అనే పోస్టులు అయితే ఉంటాయి. మిగతా అన్ని రకాల పోస్టులు కూడా కేటగిరీ 3లో అయితే ఉంటాయి. కేటగిరీ 3లో చూస్తే ANM లేదా వార్డ్ హెల్త్ సెక్రటరీ పోస్టు, విలేజ్ అగ్రికల్చర్ సెక్రటరీ, విలేజ్ హార్టికల్చర్ సెక్రటరీ, విలేజ్ ఫిషరీస్ సెక్రటరీ మరియు యానిమల్ హస్బెండరీ అసిస్టెంటు, వీటితో పాటుగా విలేజ్ సెరికల్చర్ అసిస్టెంటు, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 3 అనేటువంటి మరియు పోస్టులు గ్రేడ్ 2 అనే పోస్టులు అయితే ఉండడం జరుగుతుందని మనకి ఇక్కడ స్పష్టమైతే అవడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే కేటగిరీ 1లో కొన్ని రకాల పోస్టులు మరియు కేటగిరీ 2A 2Bలో కొన్ని రకాల పోస్టులు, కేటగిరీ 3లో మిగతా అన్ని రకాల పోస్టులు ఉన్నట్టుగా స్పష్టమైతే అవడం జరిగింది. మరి ఏ పోస్టులకు ఉమ్మడి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారంటే, ఉమ్మడి పరీక్ష లేదా కామన్ టెస్ట్ కండక్ట్ చేస్తారంటే పంచాయతీ సెక్రటరీ
గ్రేడ్ 5 అంటే ఈ యొక్క పోస్టుకు మరియు గ్రామ వార్డు మహిళా పోలీసు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ రూరల్, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఈ పోస్టులన్నింటికీ కూడా కామన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కేటగిరీలో 1లో ఉన్నటువంటి అన్ని పోస్టులకి కూడా ఒకే టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని మీరు ఎక్కడ పనిచేయాల్సి ఉంటుంది అనేది మీరు అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్స్ ఉంటుంది కదా, దాని ఆధారంగా మార్కుల ఆధారంగా ఉన్న పోస్టుల అవైలబిలిటీ ఆధారంగా మీకు ఒక పోస్ట్ అనేది ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే విలేజ్ సెక్రటరీ అసిస్టెంట్ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్కు వేరేగా ఒక పరీక్ష అయితే ఉంటుంది. అది కేటగిరీ 3లో ఉంటుంది. కేటగిరీ 2Aలో ఉండేటువంటి విఆర్ఓ మరియు సర్వే అసిస్టెంట్ ఈ 2 ఉద్యోగాలకి కలిపి ఉమ్మడి పరీక్ష అయితే ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 మరియు వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ ఈ 2 రకాల ఉద్యోగాలకి కూడా ఉమ్మడి పరీక్ష అయితే ఉంటుంది. మిగతా అన్ని రకాల ఉద్యోగాలకి కూడా వేరు పరీక్షలు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కేటగిరీ 1లో ఉన్న అన్ని రకాల ఉద్యోగాలకు ఒక కామన్ టెస్ట్ ఉంటుంది. కేటగిరీ 2Aలో ఉండే 2 రకాల ఉద్యోగాలకు ఒక కామన్ టెస్ట్ ఉంటుంది. కేటగిరీ 2Bలో ఉండే 2 రకాల ఉద్యోగాలకి కూడా ఒక కామన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉమ్మడి పరీక్షలు అయితే ఉండడం జరుగుతుంది. ఇక మనం ఈ పోస్టులకు ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి అనే డీటెయిల్స్ కానీ చూసుకున్నట్లయితే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు 2 సంవత్సరాల యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్సు చేసిన లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనేది డైరీయింగ్ అండ్ పౌల్ట్రీ సైన్సెస్లో చేసినా సరే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ క్వాలిఫికేషన్స్లో చేంజ్ ఉండే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏఎన్ఎం పోస్టులు అయితే ఉన్నాయి కదా, వాటికి ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటుగా 18 నెలల 24 నెలల ఎంపీహెచ్ఏ ఫిమేల్ కోర్సు చేసి ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా ఏపీ ఆక్సిలరీ నర్స్ లేదా మిడ్వైఫరీ అండ్ హెల్త్ విజిటర్స్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి లేదా ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ ఉండాలి. అంతేకాకుండా ఫిజికల్ ఫిట్నెస్ క్యాంప్ లైఫ్ అనేటువంటి సర్టిఫికేట్ కూడా మీరు కలిగి ఉండాలని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉంటాయి. ఇవి కూడా విలేజ్ సెక్రటరియట్లోనే ఉంటాయి. ఈ పోస్టులకి 4 ఇయర్స్ బీఎస్సీ లేదా 4 ఇయర్స్ బీటెక్ అనేది అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో లేదా 2 సంవత్సరాల డిప్లొమా అనేది అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో లేదా 2 సంవత్సరాల డిప్లొమా అనేది అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో సీడ్ టెక్నాలజీకి సంబంధించి చేసి ఉండాలి లేదా 2 సంవత్సరాల డిప్లొమా అనేది అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సంబంధించి ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించి చేసిన ఎలిజిబుల్ అవుతారు లేదా 2 సంవత్సరాల డిప్లొమా అనేది అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అనేది అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా సర్వింగ్ ఎంపీఓస్ విత్ బీఎస్సీ బీజెడ్సీస్ అంటే ఎవరైతే ప్రస్తుతం ఎంపీఓస్గా పనిచేస్తున్నారో వాళ్ళు బీఎస్సీ బీజెడ్సీ చేసిన ఎలిజిబుల్ అవుతారు. మిగతా అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ మాత్రం ఈ పై అడిగినటువంటి కోర్సులు చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. తర్వాత ఫిషరీస్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళు లేదా ఇంటర్మీడియట్ విత్ బయాలజీ సబ్జెక్ట్ అనేది కలిగిన వాళ్ళు లేదా వొకేషనల్ కోర్స్ అనేది ఫిషరీస్కి సంబంధించి చేసిన వాళ్ళు లేదా ఆక్వాకల్చర్ కోర్సు చేసిన వాళ్ళు లేదా బిఎఫ్ఎస్సి కోర్స్ అనేది 4 ఇయర్స్ అయితే ఉంటుంది ఫిషరీస్ సైన్స్కి సంబంధించి ఆ డిగ్రీ చేసిన వాళ్ళు లేదా బీఎస్సీ ఫిషరీస్ లేదా బీఎస్సీ ఆక్వాకల్చర్ లేదా బీఎస్సీ జువాలజీ చేసిన వారు ఈ యొక్క పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. తర్వాత విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంటు ఈ ఉద్యోగాలకి 4 సంవత్సరాల బీఎస్సీ హానర్స్ లేదా బీఎస్సీ హార్టికల్చర్ అనేటువంటి కోర్స్ అయితే చేసి ఉండాలి. హార్టికల్చర్లో డిగ్రీ చేసి ఉండాలి లేదా డిప్లొమా అనేది హార్టికల్చర్లో చేసినా కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా మనం చూసుకుంటే మహిళా పోలీస్ ఉద్యోగాలు ఇవి వార్డులో అయినా విలేజ్ సెక్రటరియట్లో అయినా సరే కామన్ టెస్ట్ ఒకటే ఉంటుంది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. తర్వాత పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 అనే ఉద్యోగాలకు కూడా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇది కూడా మనం కేటగిరీ 1లో ఉన్నటువంటి పోస్టే. తర్వాత మనం చూసుకున్నట్లయితే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయి కదా, ఈ ఉద్యోగాలకి డిగ్రీ లేదా డిప్లొమా అనేది ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఐటీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఎందులో చేసినా పర్వాలేదు లేదా బీసీఏ లేదా ఎంసీఏ చేసిన వాళ్ళు, బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, ఏదైనా డిగ్రీతో పాటుగా కంప్యూటర్స్ అనేటువంటి కోర్సు చేసిన వారు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. అంటే ఏదైనా డిగ్రీలోనే కంప్యూటర్స్ అనేది మీకు సబ్జెక్ట్గా కలిగి ఉండాలన్నమాట. అలా అయితేనే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ అనేది సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. తరువాత
విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ అనే ఉద్యోగానికి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనేది సెరికల్చర్లో చేస్తున్నా, లేదా బీఎస్సీలో సెరికల్చర్ కోర్సు చేస్తున్నా, లేదా ఎంఎస్సీ విత్ సెరికల్చర్ చేస్తున్నా సరే ఎలిజిబుల్ అవుతారు. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనే ఉద్యోగాలు అంటే విఆర్ఓ అనే ఉద్యోగాలకు కేవలం ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉంటుందని కొంతమంది అనుకుంటున్నారు. అలా కాదు, ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో పాటుగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్కి సంబంధించి 2 సంవత్సరాల కోర్స్ అనేది సర్వేయింగ్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా కలిగినటువంటి ఈ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేదన్నట్లయితే ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ లేదా బీటెక్ అనేది సంబంధిత క్వాలిఫికేషన్ అంటే సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి చేసిన వారు ఉంటారు కదా, వాళ్ళు అప్లై అయితే చేయొచ్చు. తర్వాత మనం చూసుకున్నట్లయితే విలేజ్ సర్వేయర్ అనేటువంటి ఉద్యోగాలకు ఇవి గ్రేడ్ 3 ఉద్యోగాలు. దీనికి కూడా ఎన్సివిటి సర్టిఫికేట్ అనేది డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ ట్రేడ్ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ అనేది సర్వేయింగ్ సంబంధించి చేసిన వాళ్ళు లేదా సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వారు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు, ఇది కూడా కేటగిరీ 1 పోస్టే. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబుల్ అవుతారు. తర్వాత వార్డు, ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా విలేజ్ సెక్రటరియట్లో ఉండేటువంటి పోస్టులు. మరి వార్డు సచివాలయాల్లో ఉండే పోస్టులు చూసుకుంటే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టు, ఇది కేటగిరీ 1 పోస్టు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుంది. వార్డు ఎమ్యూనిటీస్ సెక్రటరీ గ్రేడ్ 2 ఉద్యోగానికి పాలిటెక్నిక్ డిప్లొమా అనేది సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు అండ్ అబవ్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు అప్లై చేయొచ్చు. తర్వాత వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అనే ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీతో పాటుగా కంప్యూటర్ సైన్స్ అనేటువంటి కోర్స్ అనేది చేయాలి. అంటే డిగ్రీలోనే కంప్యూటర్ సైన్స్ అనేది కోర్సు కలిగిన వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. అంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అన్నమాట. తర్వాత వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్ 2 ఉద్యోగాలకు పాలిటెక్నిక్ డిప్లొమా అనేది సివిల్ లేదా ఎల్ఏఏ లేదా బీఆర్క్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ లేదా అబవ్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఎలిజిబుల్ అవుతారు. వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ అనేది సైన్స్లో చేసున్నా, లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో చేసున్నా, లేదా అబవ్ క్వాలిఫికేషన్స్ అనేవి రిలేటెడ్ ఉన్నవి చేసిన వారు ఎలిజిబుల్ అవుతారు. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అనేది ఆర్ట్స్ లేదా ఆర్ట్స్తో పాటుగా హ్యుమానిటీస్లో చేసిన వాళ్ళు లేదా అబవ్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఎలిజిబుల్ అవుతారు. వార్డు ఎనర్జీ సెక్రటరీ అనే పోస్ట్కి పాలిటెక్నిక్ డిప్లొమా అనేది ఎలక్ట్రికల్లో చేసిన వాళ్ళు లేదా ఐటీఐ ఎలక్ట్రికల్ చేసిన వారు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఇలాంటి పోస్టే మనం చూసుకుంటే విలేజ్ సెక్రటరియట్లో కూడా ఉంటుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి వేరేగా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. గతంలో కూడా అలానే విడుదల చేశారు. ఇక వార్డు హెల్త్ సెక్రటరీకి ఏఎన్ఎం ఏదైతే పోస్ట్కి క్వాలిఫికేషన్ ఉంటుందో అదే క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ కూడా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం వార్డు రెవెన్యూ సెక్రటరీ ఉద్యోగం, దీనికి కూడా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వారికి గతంలో ఇచ్చినట్టుగా సమాచారం అయితే ఉంది. అంటే ఇక్కడ చూసుకుంటే విఆర్ఓ పోస్టులకి ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో అలాంటి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇక్కడ ఏదైనా డిగ్రీ అని ఇచ్చారు, అదైతే కాకపోవచ్చు. తర్వాత వార్డ్ ఉమెన్ అండ్ వేకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీ అనే పోస్ట్కు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అంటే ఉమెన్ పోలీస్ పోస్ట్ అనమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏ పరీక్షలకు ఉమ్మడి పరీక్ష ఉంటుంది అనే డీటెయిల్స్ అనేవి మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా. మరి వీటికి సంబంధించి ఎన్నెన్ని మార్కులు ఉంటాయంటే కేటగిరీ 1లో మనం చూసుకుంటే ఇక్కడ 4 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వాటికి పార్ట్ ఏ, పార్ట్ బి అనేటువంటి మీ మార్కులు అయితే ఉంటాయి ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని రకాల ఉద్యోగాలకి కూడా. అయితే ఈ యొక్క కేటగిరీ 1లో పార్ట్ ఏకి 75 మార్కులు ఉంటాయి, పార్ట్ బికి కూడా 75 మార్కులు ఉంటాయి. మొత్తం అన్ని రకాల ఉద్యోగాలకి కూడా ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగు 2 లాంగ్వేజెస్లో కూడా ఉంటుంది. ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తారంటే ఓఎంఆర్ బేస్డ్ టెస్టే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 ఉద్యోగాలకి 50 మార్కులకి పార్ట్ ఏ ఉంటుంది. అండ్ మనం చూసుకుంటే పార్ట్ బి అనేది 100 మార్కులకి అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే విఆర్ఓ సర్వే అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా 50 మార్కులకి పార్ట్ ఏ ఉంటుంది, 100 మార్కులకి పార్ట్ బి ఉంటుంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్కి కూడా 50 మార్కులకి పార్ట్ ఏ ఉంటుంది, 100 మార్కులకి పార్ట్ బి ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కేటగిరీ 1లో పార్ట్ ఏకి 75, కేటగిరీ 1లోనే పార్ట్ బికి 75 మార్కులు ఉంటుంది. మిగతా అన్ని రకాల ఉద్యోగాలకి కూడా పార్ట్ ఏలో 50 మార్కులకు, పార్ట్ బిలో 100 మార్కులకి అయితే ఉంటుందని స్పష్టంగా అయితే అవుతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అంటే చాలా సింపుల్గా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ అనేది మీకు కేటగిరీ 1కి సంబంధించి ఆల్రెడీ చెప్పాను కదా. 75 మార్కులకి పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి అనేది 75 మార్కులకి అయితే ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే 150 మార్కులకి అన్ని రకాల ప్రశ్న పత్రాలు కూడా ఉంటాయి. అయితే పంచాయతీ సెక్రటరీ లేదా మిగతా కేటగిరీ 1 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సిలబస్ అనేది జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ అనేది పార్ట్ ఏలో ఉంటే, పార్ట్ బిలో
హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, పాలిటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. వీటితో పాటుగా మీరు చూసుకున్నట్లయితే మిగతా రకాల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అంటే మిగతా కేటగిరీ 2A, 2B మరియు కేటగిరీ 3లో ఉండేటువంటి అన్ని రకాల ఉద్యోగాలకి కూడా మీకు పార్ట్ ఏ చూసుకున్నట్లయితే 50 మార్కులకైతే ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కూడా అలానే ఇవ్వడం జరుగుతుంది. డిజిటల్ అసిస్టెంట్కి మాత్రం జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, చరిత్ర, ఎకనామిక్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే వస్తాయి పార్ట్ ఏలో. విలేజ్ సర్వేయర్కి కూడా అలానే ఇవ్వడం అయితే జరుగుతుంది. మిగతా ఉద్యోగాలన్నింటికీ కూడా పార్ట్ ఏలో అదే విధంగా ఉంటాయి. మరికొంత సింపుల్గా చెప్పాలంటే మీకు అన్ని రకాల ఉద్యోగాలకి కూడా కేటగిరీ 1కి ఎవరైతే అప్లై చేసుకుని చదువుతున్నారో వాళ్ళందరూ కూడా పార్ట్ ఏని సులభంగానే కవర్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బిలో ఉండేటువంటి సిలబస్ ఏదైతే ఉందో అదంతలో కొంత సిలబస్ అనేది మిగతా అన్ని రకాల ఉద్యోగాలకి కూడా పార్ట్ ఏ అయితే ఉంటుంది. ఇక పార్ట్ బికి సంబంధించి చూసుకుంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి రిలివెంట్ సబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఉదాహరణకు గ్రామ రెవెన్యూ ఆఫీసర్ ఉద్యోగానికి డ్రాయింగ్ అండ్ సర్వేకి సంబంధించి 100 ప్రశ్నలు వస్తాయి. ఏఎన్ఎంకి సంబంధించి MPHW కోర్సుకు సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. ఇక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి దానికి సంబంధించినటువంటి యానిమల్ హస్బెండరీ కోర్సుకు సంబంధించిన సబ్జెక్ట్పై క్వశ్చన్స్ వస్తాయి. అలాగే విలేజ్ ఫిషరీస్ అసిస్టెంటు, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంటు, అగ్రికల్చర్ అసిస్టెంటు, సెరికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా వారికి సంబంధించినటువంటి కోర్సుకు సంబంధించి 100 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. ఇక డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఇంజనీరింగ్ సబ్జెక్టు పైనే వస్తుంది. అంతేకాకుండా ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సివిల్ లేదా మెకానిక్ సబ్జెక్టుపై ప్రశ్నలు రావడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీకి సంబంధించి టౌన్ ప్లానింగ్, మాస్టర్ ప్లాన్, అర్బన్ ఫారెస్ట్ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ఈ ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. వార్డు శానిటేషన్ సెక్రటరీకి సంబంధించి సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంటు, ఎన్విరాన్మెంట్ సైన్స్పై ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. వార్డు ఇమ్యూనిటీ సెక్రటరీ ఉద్యోగానికి సివిల్ లేదా మెకానికల్ సబ్జెక్టుపై ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ అయితే ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్తూ మరో వీడియో కూడా చేస్తానులేండి. అయితే ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే గ్రామ సచివాలయాల్లో ఉండే ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారనుకోండి, పంచాయతీ కార్యదర్శిగా సెలెక్ట్ అయ్యేవారు గ్రామ సచివాలయం కన్వీనరుగా పనిచేయాల్సి ఉంటుంది. అంటే అందరికీ కూడా ఆయనే హెడ్గా ఉంటారు. పన్నులు వసూలు చేయడం, పారిశుద్ధ్యం కార్యక్రమాలకి ఆయన బాధ్యత వహించడం, సంక్షేమ కార్యక్రమాలు అనేవి ఆ యొక్క గ్రామ సచివాలయం పరిధిలో చక్కగా ఉండే విధంగా చేయాల్సి ఉంటుంది. ఇతను వర్క్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఆయన ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారంటే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన వారు. ఇక విఆర్ఓ చూసుకున్నట్లయితే భూముల యొక్క పర్యవేక్షణ, వ్యవహారాలు, పౌర సరఫరాలు వంటి వాటిని చూసుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగిగా పనిచేస్తారు. సర్వే అసిస్టెంట్ అయితే భూములు సర్వే చేయాల్సి ఉంటుంది. రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అభ్యర్థిగానే అదే ఉద్యోగిగా పనిచేస్తారు. ఏఎన్ఎం అయితే గ్రామ ప్రజల ఆరోగ్య పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి ఉద్యోగి పనిచేస్తారు. వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్ అయితే పశు వైద్యం, పాడి, మత్స్యశాఖ కార్యక్రమాలు అయితే చూసుకోవాల్సి ఉంటుంది. పశుసంవర్ధక శాఖకు సంబంధించి పనిచేస్తారు. మహిళల రక్షణ ఉద్యోగి మహిళా పోలీస్ అయితే మహిళా పోలీసు, మహిళా కౌన్సిలింగు, మహిళల రక్షణకు సంబంధించి ఆ యొక్క గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఈ ప్రస్తుతం మనం పోలీస్ శాఖలో ఇప్పుడు వీళ్ళు పనిచేస్తున్నట్టు వారుగా మనం పరిగణించవచ్చు. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ చూస్తే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వర్క్ చేస్తారు. మంచినీటి సరఫరా, ఇతర ఇంజనీరింగ్ పనులు అయితే చేస్తారు. రోడ్లు, భవనాలకు సంబంధించినటువంటి వర్క్ కూడా చూసుకుంటారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయినట్లయితే విద్యుత్ సరఫరా, వీధి దీపాల పర్యవేక్షణ, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం ఇలాంటి వర్క్ అయితే ఉంటుంది. హార్టికల్చర్ ఎంపీఈఓలు ఎవరైతే ఉంటారో వారు చూసుకున్నట్లయితే అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలు సెలెక్ట్ అయిన వారు వ్యవసాయ సూచనలు చేయడం, ఉత్పత్తి ఎక్కువగా వచ్చే విధంగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం, మార్కెటింగ్ చేయడం ఇలాంటి వర్క్ అయితే ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి వర్క్ అన్నమాట. డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యేవారు గ్రామ సచివాలయంలో సింగిల్ విండో సిస్టమ్ పర్యవేక్షణ అయితే ఉంటుందని ఇక్కడ మనకు తెలుస్తుంది. తర్వాత మనం చూసుకుంటే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగానికి పింఛన్ల పంపిణీ, పొదుపు సంఘాలు, ఇతర అన్ని సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఆ యొక్క సచివాలయం పరిధిలో ఉండేటువంటి స్కూల్స్ని పర్యవేక్షించడం, ఇళ్ల నిర్మాణం వంటి వర్క్ అయితే ఉంటుందని ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం అనేది ఉండకపోవచ్చు. అయితే వీళ్ళు సాంఘిక సంక్షేమ గిరిజన శాఖకు సంబంధించి వర్క్ చేయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ అసిస్టెంట్ వాళ్ళు అగ్రికల్చర్, హార్టికల్చర్ సంబంధించినటువంటి శాఖలకు పనిచేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వాళ్ళకి విధులు ఉంటాయి. అయితే ఇలాంటి ఉద్యోగాలే వార్డు సచివాలయాల్లో కూడా ఉంటాయి కనుక వారికి కూడా ఇలాంటి వర్కే ఉంటుంది.
అయితే మనకి చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి వర్క్ మాత్రమే కాదు, ఇంకా చాలా రకాల విధులైతే ఉంటాయి. అయితే మెయిన్ వాళ్ళు చేయాల్సినటువంటి వర్క్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడుతుంది. మరికొంత వర్క్ కూడా ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ పోస్ట్‌లకి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ చెప్పాను, సెలక్షన్ ప్రాసెస్ చెప్పాను, అంతా కూడా చెప్పాను. సెలక్షన్ ప్రాసెస్‌లో ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ అనేది 0.25 అనేది గత 2 నోటిఫికేషన్స్‌లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈసారి కూడా అలానే నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది. వయస్సు 18-42 సంవత్సరాలు అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి వర్తిస్తుంది. 5 సంవత్సరాలు వర్తిస్తుంది. గత నోటిఫికేషన్స్ వచ్చేటప్పటికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈడబ్ల్యూఎస్ వారికి లేదు. అయితే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలతో పాటుగా వయస్సుకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఉన్నాయి. చాలా వరకు ప్రతి డీటెయిల్స్, ముఖ్యమైన డీటెయిల్స్ కవర్ చేస్తూ వీడియో చేశాను. చాలా మందికి ఉపయోగపడుతుంది, షేర్ చేయండి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.